మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చాలా ప్లానింగ్ చేస్తాం. చాలా మంది దగ్గర సజెషన్ తీసుకుంటాం. అదే ఇంటికి మనకి ఫినిషింగ్ లుక్ రావాలంటే కంపల్సరీ మంచి ఇంటీరియర్స్ అయితే చేపించుకోవాలి. అలాంటి ఇంటీరియర్స్ మీకు బడ్జెట్‌లో అండ్ లాంగ్ లాస్టింగ్ రావాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. హలో ఫ్యామిలీస్, నేను మీ రిబెకా. ఈరోజు మనం అనూస్ ఫర్నిచర్ అండ్ ఫ్యాక్టరీ ఇంటీరియర్ డిజైనర్ అయిన మనోజ్ గారితో ఉన్నాము. సార్‌ని మనం ఎవ్రీ డీటెయిల్ అయితే అడిగేద్దాము. అసలు దీనికి బడ్జెట్ ఎంత అయింది? అండ్ ఐరన్ వుడ్ అనగానే మనకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఐరన్ ఇంటీరియర్స్‌లో రస్ట్ పడుతుందా? ఇలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా! ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో మనం క్లారిఫై చేసేసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సో, మనకి బేసిక్‌గా ఐరన్ అనగానే అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్ వచ్చేసి రస్ట్ పడుతుందా లేదా? అండ్ కంపేర్ చేసుకుంటే వుడ్‌తో మనకి ఐరన్ అనేది ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటుందనేది ప్రతి క్లయింట్ యొక్క ఫస్ట్ క్వెషన్. సో, దాని గురించి డీటెయిల్‌గా చెప్తారా? సో మీరు ఏదైతే ఐరన్ అన్నారో ఇది యాక్చువల్లీ ఐరన్ కాదు, ఇది ఓకే. గాల్వనైజ్డ్ స్టీల్ అండి. సో ఐరన్ అనేది ఏంటంటే మీకు రస్టింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గాల్వనైజ్డ్ స్టీల్లో ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ రస్ట్ ప్రూఫ్ అండ్ వెదర్ ప్రూఫ్. సో దానివల్ల మీకు రస్టింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు. అండ్ దానిపైన మనం ఇచ్చే కలర్ కోటింగ్ ఏదైతే ఉందో పౌడర్ కోటింగ్ ఇస్తాం కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఇంకా సీల్ అయిపోయినట్టు అనమాట మీకు. సో, పౌడర్ కోటింగ్ అంటే ఏంటి సార్? సో మనం ఏదైతే కలర్స్ చేయాలనుకుంటున్నామో, మనకి కావలసిన షేడ్ ఇంటీరియర్స్లో కావాలి అని అచీవ్ అవ్వాలంటే మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. లైక్ పెయింటింగ్ చేయొచ్చు,